వికారాబాద్ జిల్లా యాలాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జెడ్పీ బాలికల పాఠశాలలో 10th క్లాస్ రూమ్ కు ఏకంగా ఆవు మెదడును తీసుకొచ్చి విద్యార్థులకు పాఠం చెప్పింది సైన్స్ టీచర్. దీనిపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. ఆ సైన్స్ టీచర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు రూరల్ సీఐ నగేష్. మరోవైపు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. నేను ఉదయం డిఓ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. మన కన్సర్న్డ్ హెడ్ మాస్టర్ గారి నుంచి కన్సర్న్ టీచర్ నుంచి ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకోండి, మాకు సబ్మిట్ చేయమని చెప్పారు డిఓ గారు. వారు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోతారు. ఆ వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అక్కడ ఎక్కడైతే యాక్షన్ ఉండాలో ఖచ్చితంగా మనకు తప్ప అని తేలినట్టయితే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయం కూడా మేము తీసుకుంటాము. అందరు రిపోర్ట్ తీసుకొని మనం రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. తప్పని చేస్తే ఖచ్చితంగా యాక్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి ఏ ఒక్కరు కూడా మేమే పోలీసులం కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంటెన్షనల్గా వీళ్ళకేమో న్యాయం చేయాలి వీళ్ళకేమో చేయొద్దు అనే ఉద్దేశం అయితే ఏమి ఉండబోదు. కాబట్టి మీరందరూ దయచేసి కోఆపరేట్ చేయండి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఒక పూట వాళ్ళు క్లాస్ మిస్ అయినా కానీ ఇబ్బంది అది. కాబట్టి యువత కూడా అర్థం చేసుకుని మనం ఆ స్టేజ్ నుంచే బయటకు వచ్చినాం. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. దాని యొక్క మంచి చెడులు అన్నీ నాకు తెలుసు. గవర్నమెంట్ హాస్టల్లో ఉండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళమే. కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనకి ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి దీని జరిగిన విషయాన్ని సార్ వాళ్ళు దరఖాస్తున్నారు. డిపార్ట్మెంటల్ పరంగా ఎంక్వైరీ చేసినాము, ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా నెస్సెకి సంబంధించి ఏమేమైనా చెప్పినారో గ్రామంలో ఉన్నటువంటి యువత కానీ రజనీ కానీ మిగతా వాళ్ళ పేర్లు నాకు చాలామంది తెలియదు. అందరినీ కూడా వాళ్ళ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని కులంకషంగానే ఇన్వెస్టిగేషన్ చేసి లీగల్ యాక్షన్ తీసుకుంటాం దానిపైన.